హాయ్ హలో. రీసెంట్గా మనకి రాయచోట్లో కామన్గా చికెన్ పాక్స్ కేసెస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. సో చికెన్ పాక్స్ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి. ఏ ఏ పని చేయాలి, ఎలా చేయాలి, అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా వద్దా? చాలామంది ఊర్లలో డాక్టర్ని కలవద్దు, అమ్మ తల్లి అది ఇదని చెప్పేసి చాలా పేషెంట్స్ని అలా ఆపుతున్నారు. వాళ్ళు ఫైనల్గా మళ్ళీ కాంప్లికేటెడ్ స్టేజ్లో మన దగ్గర వస్తున్నారు. సో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు చేయాల్సినవి చేయకూడనివి ఇవాళ మనం తెలుసుకుందాం. చికెన్ పాక్స్ అనేది ఇట్స్ అ వైరల్ డిజీజ్ అనమాట. ఇట్స్ కాస్డ్ బై వారిసెల్లా జోస్టర్ వైరస్. ఆ వైరల్ ఫీవర్ వల్ల మనకి వచ్చే స్కిన్ లీజన్స్ని మనం చికెన్ పాక్స్ అంటాము. బట్ అది ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మెయిన్గా మెడిసిన్స్ కాకుండా సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఊర్లలో ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే ఆపేసి కాంప్లికేటెడ్ స్టేజ్లో ల్యాండ్ అవుతున్నారు. సో మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే అడిక్వేట్ హైడ్రేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్వేట్ హైడ్రేషన్ అంటే బాడీకి సరిపోను వాటర్ మనము ఆ స్టేజ్లో ఆ పేషెంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. హైడ్రేషన్ కరెక్ట్గా ఉంటే ఫీవర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఆ వెసిక్యులర్ లీజన్స్ అదే స్కిన్ లీజన్స్ అనేవి కూడా త్వరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి బాతింగ్ అనేది చేయించాలి. చాలామంది అమ్మతల్లి వస్తుందని స్నానం చేయకుండా అలానే వదిలేస్తారు, బట్ అది కరెక్ట్ కాదు. రెగ్యులర్ బాతింగ్, బట్ ల్యూక్ వామ్ వాటర్, హాట్ వాటర్ మరి కోల్డ్ వాటర్ కాకుండా ల్యూక్ వామ్ వాటర్తో బాతింగ్ చేసుకోవాలి. క్లీన్గా ఉంచుకోవాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. నెయిల్స్ అనేవి కట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇచ్చింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. స్క్రాచింగ్ అవాయిడ్ చేయాలంటే నెయిల్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఆ ఇచ్చింగ్ కూడా తగ్గించాలి అంటే క్యాలప్యూర్ లోషన్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ రెగ్యులర్గా అప్లై చేయాలి. వాళ్ళకి లూజ్ క్లోత్స్ వేర్ చేయాలి. అవాయిడ్ హై రిస్క్ పేషెంట్స్ అంటే పెద్దవాళ్ళు, అంటే అబౌవ్ 60 years అండ్ ఇన్ఫాంట్స్ లెస్ దాన్ 1 year వాళ్ళు, వీరు హై రిస్క్ చిల్డ్రన్ అనమాట. సో వీళ్ళకి మనం ఇమీడియట్గా కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇంకేం చేయాలి, ఫీవర్ ఎక్కువ అవుతున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మనము చేయకూడని పనులు ఏంటి అంటే సాల్టీ అండ్ స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. హార్ష్ సోప్స్ వాడకూడదు. స్నానం చేసినప్పుడు హాట్ వాటర్తో బాతింగ్ అనేది అవాయిడ్ చేయాలి. తర్వాత మనము రెగ్యులర్గా హై రిస్క్ ఏరియా నుంచి అంటే ఐసోలేషన్ చేయాలి పేషెంట్స్ని. సో కామన్గా అందరిలో కలవడం వల్ల ఫ్యామిలీలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐసోలేట్ చేసి సపరేట్గా వాళ్ళకి మనం అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేసి ఆస్ప్రిన్ అలాంటివి ఇవ్వకుండా రొటీన్ పారాసిటమాల్తో ఫీవర్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే మోర్ దాన్ 4 days, మోర్ దాన్ 1 or 2 ఫీవర్ ఉంది అంటే ఆ పిల్లోడిని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి ఒక పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయాలి. అలాగే బాబు చాలా డల్ అవుతున్నాడు, డీహైడ్రేటెడ్ అయిపోయి అలసిపోతున్నాడు, ఇరిటబుల్గా ఉన్నాడు, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ర్యాష్ అనేది సివియర్గా స్ప్రెడ్ అయిపోయి పస్ ఫామ్ అయితే పస్టులర్ లీజన్స్లా డెవలప్ అవుతే కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇట్లాంటి రొటీన్ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే చికెన్ పాక్స్ అనేది ఈజీగా ట్రీట్ చేయొచ్చు. అలా చేయకుండా కాంప్లికేటెడ్ చేసుకొని లాస్ట్ స్టేజ్లో వస్తే సివియర్ ఫీవర్, ఇరిటబిలిటీ, బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎన్కెఫలైటిస్ అంటారు. దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. సో ఇవి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనం చికెన్ పాక్స్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. చాలామంది డౌట్ ఏంటంటే మా డాక్టర్ మేము ఆల్రెడీ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకున్నాము అయినా కూడా ఎందుకు వచ్చింది. వ్యాక్సిన్స్ అనేవి 100% ఎఫికసీ ఉండదు. 80 to 90% చిల్డ్రన్ హు గెట్ వ్యాక్సినేటెడ్ చికెన్ పాక్స్ రాకపోవచ్చు. బట్ 1 in 10 children అంటే 10 members వ్యాక్సినేట్ అవుతే ఒక 1%కి మనకి చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ అనేవి రాకుండా కాపాడుతుంది. సో అందరూ రెగ్యులర్గా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకోండి. మెయింటైన్ హైజీన్, అడిక్వేట్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సమ్మర్. So please take care. Signing off, Dr. Swati, pediatrician and neonatologist, Venkateshwara Hospital. Thank you.